మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 29ను పరిశీలిద్దాం. ఈ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం యొక్క ముగింపులో శ్రీకృష్ణుడు మానసిక శాంతిని పొందడానికి ఒక అద్భుతమైన సరళమైన సూత్రాన్ని మనకు అందిస్తున్నాడు. మన జీవితంలో ప్రశాంతత ఎందుకు లోపిస్తోందో దాన్ని తిరిగి ఎలా పొందాలో ఈ శ్లోకం వివరిస్తోంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం మృచ్ఛతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు ఫలాన్ని అనుభవించేవానిగా, సర్వలోకాలకు అధిపతిగా మరియు సర్వ ప్రాణులకు నిస్వార్థ స్నేహితునిగా, శ్రేయోభిలాషిగా తెలుసుకున్నవాడు శాంతిని పొందుతాడు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1, మనం చేసే ప్రతి మంచి పని యొక్క అంతిమ ఫలం భగవంతునికే చెందుతుంది. 2, ఈ సమస్త విశ్వం ఆయన ఆధీనంలోనే ఉంది. 3, ఆయన మనకు దూరంగా ఉన్న దేవుడు కాదు, మన హృదయంలోనే ఉన్న మన ఆప్తమిత్రుడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన జీవితంలో అశాంతికి కారణం నేను అనే అహంకారం. ప్రతిదానికి నేనే కర్తను, దాని ఫలం నాకే దక్కాలి అని అనుకోవడం వల్ల ఆందోళన, నిరాశ కలుగుతాయి. కాని భగవంతుడే అన్నిటికీ యజమాని, ఆయనే మనకు అత్యంత ప్రియమైన స్నేహితుడు అని తెలిసినప్పుడు మనసులోని భారం తొలగిపోతుంది. విశ్వాన్ని నడిపే ఆ పరంధాముడు మన మంచినే కోరుకుంటాడు అనే నమ్మకం కలిగినప్పుడు భయం స్థానంలో ధైర్యం, ప్రశాంతత వచ్చి చేరుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని, అది ఉద్యోగమైనా కుటుంబ సేవైనా, దాని ఫలితాన్ని భగవంతునికి అర్పించాలి. ప్రశంసలు ఆశించకుండా పనిచేస్తే నిరాశ ఉండదు. మన నియంత్రణలో లేని కష్టాలు ఎదురైనప్పుడు సర్వం ఆ సర్వేశ్వరుని సంకల్పం ప్రకారమే జరుగుతుందని భావించి ధైర్యంగా ఉండాలి. ఒంటరిగా, బాధగా అనిపించినప్పుడు మన నిజమైన స్నేహితుడు మనతోనే, మన హృదయంలోనే ఉన్నాడని గుర్తు చేసుకుని ఆయనతో మాట్లాడాలి. ఈ భావన మనకు గొప్ప ఓదార్పును ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.